కర్ణాటకలోని ధర్మస్థల క్షేత్రం చుట్టూ వివాదం రాజుకుంది. ఇక్కడ బాలికలు మహిళలు కలిసి 100 మందికి పైగా హత్యకు గురయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాలను తానే స్వయంగా పూడ్చిపెట్టినట్లు చెప్తున్నాడు ఓ వ్యక్తి. గతంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి తర్వాత అదృశ్యమైన వ్యక్తి ఈ విషయం చెప్తున్నాడు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది సిద్ధరామయ్య సర్కార్. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల చుట్టూ వివాదం రాజుకుంది. ఇక్కడ 100 మందికి పైగా మహిళలు హత్యకు గురయ్యారని, దానిపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇంతకీ ధర్మస్థలలో ఏం జరిగింది? చనిపోయింది ఎవరు? వాళ్లు హత్యకు గురయ్యారా అంటే అవుననే అంటున్నాడు గతంలో అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి. ఈ నెల 3న దక్షిణ కన్నడ పోలీసులు ఎదుట హాజరైన వ్యక్తి ఈ మరణాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులకు ఇచ్చాడు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని కోరాడు. దీంతో ఈ నెల 4న మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 11న బెళ్తంగడి న్యాయస్థానం ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. ఇదంతా 1995 నుంచి 2014 మధ్యకాలంలో జరిగిందని చెబుతున్నాడు. ఆ సమయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన తాను మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు చెబుతున్నాడు. మృతుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారంటున్నాడు. శవాలపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయంటున్నాడు. మృతదేహాలు త్వరగా మట్టిలో కలిసిపోయేందుకు నేత్రావతి నది ఒడ్డున ఖననం చేసినట్లు వివరిస్తున్నాడు అతను. పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలిక శవాన్ని 2010లో పాతిపెట్టినట్లు చెప్పాడు. కొన్ని మృతదేహాలను దహనం చేసినట్లు వివరించాడు. గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తెవ్వి అస్థిపంజర అవశేషాలను ఫోటోలు తీశాడు ఆ వ్యక్తి. తాను చెబుతున్న దానికి ఆధారంగా ఆ ఫోటోలను చూపించాడు. అంతేకాదు, ఈ అంశానికి సంబంధించి కొందరి పేర్లను కూడా చెప్పాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు. మహిళలు, బాలికల హత్యలకు వాళ్లే కారణమని ఆరోపించినట్లు తెలుస్తోంది. ఒక సందర్భంలో తమ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని వివరించాడు. దీంతో 2014లో ధర్మస్థల నుంచి పారిపోయినట్లు తెలిపాడు. తాను అజ్ఞాతంలో ఉన్న అపరాధ భావం వెంటాడుతూనే ఉందన్నాడు. అందువల్లే బాధితులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు వచ్చినట్లు చెబుతున్నాడు ఆ వ్యక్తి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి పైగా హత్యకు గురయ్యారన్న పారిశుద్ధ్య కార్మికుడు వాంగ్మూలం కలకలం రేపుతోంది. ముఖ్యంగా మృతుల్లో మైనర్ బాలికలు ఉండడంతో ధర్మస్థలలో ఏం జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశం బయటికి పొక్కి 15 రోజులు దాటినా ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు చేపట్టలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. ఈ కేసులో ప్రభుత్వం ఎవరినీ రక్షించడం లేదని స్పష్టం చేశారాయన. వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పింది కనుక నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆధారాలు లభ్యమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారాయన. దీనిపై నిష్పక్షపాత దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరింది కర్ణాటక మహిళా కమిషన్. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ నేతృత్వంలో ఓ బృందం కూడా సీఎం సిద్ధరామయ్యను కలిసింది. ధర్మస్థల అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని కోరింది బృందం. ధర్మస్థల అంశం తెరపైకి రావడంతో 1995 నుంచి 2014 మధ్యకాలంలో అదృశ్యమైన బాలికల తల్లిదండ్రులు కొందరు స్పందిస్తున్నారు. తమ పిల్లలు కూడా బాధితుల్లో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మిస్సింగ్ పై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదనే విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ధర్మస్థల అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని మహిళా, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.